ఒక పిల్లోడిని కొడతావో, తిడతావో, బతిమలాడతావో, పాట పాడతావో, ఎగరేస్తావో, ఎత్తుకొని ఊరు తిప్పుతావో, ఉద్దేశం ఏంటంటే వాడి కడుపు నేను పాలు నువ్వు. వాడు అన్నం తినటానికి వాడిని కుడి తినిపించేవాళ్ళు ఉన్నారు కొంతమంది. ఒకళ్ళు నొక్కేసి కుక్కేసేస్తారు కొంతమంది. కొంతమంది ఏమో అదుగుదుగు కథ చెప్పి అదుగుదుగు కాకదుగు పుచ్చక్క నొక్కుతూ వస్తారంటే అనకపోసేస్తుంది. మా అమ్మ చేసేదట. ఏంటండి, నేను అదే నేర్చుకున్నా. వాక్యం వినిపించడానికి మొక్కలు చూరేసుకున్నారు అనుకో, దెయ్యాలు పడితే జాగ్రత్త అనకుండా అక్కడ ఒక చమత్కారం చేసి, ఒక కథ చెప్పి, ఒక ఇలిస్ట్రేషన్ చెప్పి అడగారు నీ సంగతి ఏంటి. అది పల్లెటూరులో పరిచయం చేస్తే నేర్చుకున్నా. ఏదో పెద్ద విద్వాంసుల దగ్గరికి వెళ్ళి ప్రసంగం చేసినట్టు చేయటం కుదరదండి. అన్ని చోట్ల బైబిల్ బాగా తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్తే చకచకచకగా వెళ్ళిపోతాయి రెఫరెన్స్లు. అసలు బైబిలే చదవనోడు, బైబిలే చూడనోడు దగ్గరికి వెళ్ళి మత్తయి సువార్త 3:7 ఏముంది, 7:9, 3:4, 5 ఏముంది, బుద్ధి లేని వాళ్ళారా ఇది కూడా తెలియదు అంటే వాడికి ఏం తెలుస్తుందో తెలిస్తే కదా వాడు చెప్పేది.